ఇప్పుడు చూసే కలెక్షన్ అంతా బ్రైడల్ వేర్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేసాం. పెళ్లి కూతురికి శారీలో ఉన్న డిజైన్ని బేస్ చేసి వర్క్స్కి బ్లౌజెస్కి ఎలా సెలెక్ట్ చేసామో మీకు వాళ్ళు చూపిస్తాము. ఒక్కొక్క శారీకి డిజైన్ కొన్నిటికి శారీలో వేసాము, కొన్ని సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్ చేసాము. వేటికి ఎలా వేసామనేది మీరు ఒక్కొక్కటి డీటెయిలింగ్గా చూపిస్తాము. ఇప్పుడైతే గ్లిమ్స్ యాడ్ చేస్తున్నాం, ఏమేమి కలెక్షన్ ఉండబోతుంది ఎన్ని చూస్తారని. ఇవి వేసుకున్న తర్వాత కస్టమర్కి మన ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తాం. కొన్ని పిక్స్ షేర్ చేశారు. శారీతో పాటు వచ్చే బ్లౌజెస్ పైన హెవీ వర్క్స్ కావాలనుకునేటప్పుడు వేయించుకోకూడదు, సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని వేయించుకుంటేనే ఎన్హాన్స్ అవుతుంది. మగ్గం వర్క్లో తక్కువ బడ్జెట్లో హెవీ వర్క్స్ అయితే రావు, అందుకని కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కువగా కావాలనుకున్నప్పుడు దానికంటే ఇది ప్రిఫరబుల్. మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఆర్డర్ వచ్చింది, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదా, కలెక్షన్ నచ్చి మనని రీచ్ అయ్యారు. ఫినిషింగ్ అయిపోయాక వాళ్ళ రిసీవ్మెంట్ అయ్యాక వేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మీరు ఫిట్టింగ్ అండ్ ఒకసారి డిజైన్స్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. స్టిచ్చింగ్ కోసం మీరు ఎక్కడైనా చూస్తున్నట్లయితే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, మీకు నచ్చినట్టుగా వర్క్ కస్టమైజేషన్ చేస్తాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, మగ్గం వర్క్ ఉంటాయి, హ్యాండ్ పెయింటింగ్స్, తంజోర్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు ఎలాంటి అవుట్ఫిట్ అయినా నచ్చితే మాకు పంపించండి, మేము డిజైన్ చేస్తాము. ఇలాంటి కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఇప్పుడు 1 by 1 గా ఒక్కొక్కటి డీటెయిలింగ్ గా చూపిస్తాము. ఇలాంటివి మీరు కూడా స్టిచ్చింగ్ కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ డిజైన్ స్టిచ్చింగ్ చేయకముందు ఇలా ఉంది, కంప్లీట్ అయ్యాక చూడండి. బ్యాక్ సైడ్ ఇలా పాట్ షేప్ నెక్ వస్తుంది, ఇక్కడ కూడా స్కాలప్ డీటెయిలింగ్ వస్తుంది, థ్రెడ్ వర్క్, ముడి వర్క్ మోడల్లో వస్తుంది. మగ్గం వర్క్ ఏమాత్రం తీసిపోవు, కొన్ని డిజైన్స్ అయితే సేమ్ అలాగే ఉంటాయి. హ్యాండ్స్కి హెవీ వర్క్ కాకుండా ఇలా క్రాస్ లైన్స్ ప్యాటర్న్ వేయించుకోవటం వల్ల మంచి లుక్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా 1 side కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ లుక్ చూసారు కదా, బాగా హెవీగా కనిపిస్తాయి. హ్యాండ్స్కి ఇలా లైన్స్ ప్యాటర్న్ ఉండటం వల్ల వీటిల్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. శారీకి తగ్గట్టుగా మనం మ్యాచ్ చేస్తాము. ఈ బ్లౌజ్ వేసుకుంటే లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. శారీకి బ్లౌజ్ ఎంత కాంప్లిమెంట్ ఇచ్చిందో. బ్లౌజ్ సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. నెక్స్ట్ చూడబోయే శారీ కూడా సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్ చేసాము. శారీ మొత్తం సిల్వర్ జరీయే ఉంది, బ్లౌజ్ లో ఎక్కువ సిల్వర్ జరీ హైలైట్ అయ్యేలాగా తీసుకున్నాం. బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉంది, ఆఫ్టర్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. బ్యాక్ నెక్ కి, హ్యాండ్స్ కి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. హిప్ దగ్గర నెక్ లైన్ కి ఇలా డీటెయిలింగ్ వస్తుంది. రోజ్ ఫ్లవర్ వర్క్ వస్తుంది. సేమ్ డిజైన్ మగ్గం వర్క్ లో చేయించుకోవాలంటే 20,000 కంటే అబవ్ ప్రైస్ పడుతుంది, కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో రీజనబుల్ గా వచ్చేస్తాయి. శారీలో ఉన్న ప్యాటర్న్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఆల్ ఓవర్ లో ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసాము. ఫ్రంట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే సింపుల్ గా నెక్ లైన్ కి వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కి, బ్యాక్ నెక్ కి సేమ్ డిజైన్ వస్తుంది, ఎక్స్ట్రా వేరే డీటెయిలింగ్ ఏమి ఉండదు. ఇక్కడ బోర్డర్ కలర్ ఫ్యాబ్రిక్ జాస్మిన్ పట్టు తీసుకొని ఇలా వర్క్ చేసాము. ఈ బ్లౌజ్ వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ చూపిస్తాము. ఇదైతే చాలా బాగుంటుంది, ఈ మధ్య ఎక్కువ మందికి ఇది వేస్తున్నాము. బ్యాక్ సైడ్ పీకాక్ డిజైన్ వస్తుంది. శారీలో ఉన్న బ్లౌజ్ కాకుండా ఈ డిజైన్ కూడా సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, ఎందుకంటే బాగా కనిపించాలి. ఆల్ ఓవర్ వర్క్స్ ఉన్నప్పుడు సపరేట్ గా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ బ్యాక్ నెక్ డీటెయిలింగ్ చూడండి, 2 పీకాక్స్ అటు సైడ్ ఇటు సైడ్ వస్తాయి. నెక్ కి మధ్యలో హౌస్ షేప్ లాగా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ డిజైన్ బ్యాక్ నెక్ లైన్ లో హిప్ దగ్గర ఏదైతే వచ్చిందో ఆ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ చూడండి, ఇక్కడ శారీలో గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ మిక్స్ లో ఉంది, ఫ్లోరల్ లీఫ్ కాంబినేషన్ లో ఉంది. మీకు డీటెయిలింగ్ కూడా చూపిస్తాము. శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేస్తూ అవసరమైతే కాంట్రాస్ట్ కలర్స్, దగ్గరగా ఉన్న కలర్సే వేయాలి, సో అప్పుడు డిజైన్ మంచిగా కనిపిస్తుంది. సో దీని మీద బ్లూ కలర్ వేస్తే బాగోదు కదా థ్రెడ్స్, సో దానికి తగ్గట్టుగా వేయాలి. ఇక్కడ శారీలో చూడండి సిల్వర్ గోల్డ్ జరీ ఉంది, అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది, లీఫ్ ప్యాటర్న్, దానికి మ్యాచ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసాము. వేసుకుంటే ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంటుందో చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి ఆల్ ఓవర్ వర్క్స్ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాము, అర్థమవుతుంది కదా ఎలా బ్లౌజ్ ఉంటుందని. నెక్స్ట్ సింపుల్ డిజైన్, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి బుట్టాస్ వస్తాయి. నెక్ డీటెయిలింగ్ చూడండి, సింపుల్ గా కావాలనుకున్నప్పుడు ఇలాంటి బేసిక్ డిజైన్స్ వేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా కుందన్స్ పెడతాము. హ్యాండ్స్ కి బోర్డర్ ఉంచేసి పైన బుట్టీస్ యాడ్ చేసాము. ఇలాంటి ప్యాటర్న్స్ లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. హ్యాండ్ కి కింద పైపింగ్ ఇచ్చాము. కొన్నిసార్లు బ్యాక్ ఫ్రంట్ వర్క్ చేస్తూ హ్యాండ్స్ కి వదిలేస్తాము, అలాంటి డిజైన్ కూడా మీకు చూపిస్తాము. నెక్స్ట్ శారీకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో, సో బ్లౌజ్ బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా అయితే ఉంది. రోజ్ ఫ్లవర్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కి బుట్టాస్ వస్తాయి. బ్యాక్ నెక్ లైన్ రౌండ్ షేప్ కి బుట్టాస్ లైన్ గా వస్తాయి. సో కుందన్స్ కావాలి అంటే పెడతాము, లేదు అంటే నార్మల్ గానే వేసేస్తాము. హ్యాండ్స్ కి చూసారు కదా, ఇక్కడ కూడా బోర్డర్ ని లీవ్ చేసి పై పార్ట్ లో బుట్టీస్ వేసాము. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయకముందు కొన్ని బ్లౌజెస్ మీకు షేర్ చేశాం కదా, స్టిచ్చింగ్ అయిపోయాక ఈ వీడియో. ఈ బ్లౌజ్ లో ఫ్లవర్ డీటెయిలింగ్ వస్తుంది, ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే. స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ అయితే ఎలా ఉంది చూడండి.
ఇక్కడ సిల్వర్ గోల్డ్ కలర్ జరీ శారీలో ఉన్నాయన్నీ తీసుకున్నాము. ఈ బ్లౌజ్ కి శారీలో వచ్చిన దానికి వర్క్ చేసాము. ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. హ్యాండ్స్ కి జస్ట్ నార్మల్ గా పైపింగ్ ఇచ్చేసాము. సో ఇది ఒక లుక్. తక్కువ టైమ్స్ వేసుకునేటప్పుడు శారీలోవే వేయించుకోండి. సింపుల్ డిజైన్స్. హెవీగా కావాలనుకున్నప్పుడు ఎక్కువ టైమ్స్ వేసుకునే వాళ్ళు సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. నెక్స్ట్ తలంబ్రాల శారీకి చేసాము. బ్యాక్ సైడ్ ఇలా లెఫ్ట్ సైడ్ కి బుటీస్, రైట్ సైడ్ కి క్రీపర్ పార్ట్ వస్తుంది. ఇలాంటి డిజైన్స్ కూడా బోలెడ్ ఉంటాయి. ఈ బుటీస్, ఈ నెక్ లైన్ మొత్తం మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఫ్లవర్ పార్ట్ చూద్దాము. స్టిచెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా హెవీగా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అంతే. ఇక్కడ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మాత్రమే వర్క్ చేసాము. హ్యాండ్స్ కి మాత్రం కుందన్స్ అటాచ్ చేసాము అంతే. బ్యాక్ నెక్ లో డిజైన్ వచ్చింది కదా, అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది సింపుల్ గా. ఫ్రంట్ పార్ట్ లో హ్యాండ్స్ కి హైలైట్ అయ్యేలాగా మిడిల్ పార్ట్ లో పీకాక్ ఉంది కదా, దానికి మాత్రం కుందన్స్ పెట్టాము. సైడ్ కి కూడా ఎలా ఉంటుందో చూడండి. మొత్తం ఇలా జస్ట్ గ్రీన్ కలర్, పింక్ కలర్, ఇంకా ఎక్కడైతే కావాలో అక్కడ వరకు మాత్రమే ఇలా కుందన్స్ పెట్టాము. సింపుల్ గా ఉందని. హ్యాండ్ కి జస్ట్ పైపింగ్ ఇచ్చాము అంతే. సో ఇది ఒక బ్లౌజ్. వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. జస్ట్ ఫ్రంట్ మాత్రమే కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఫోటో ఏం లేదు. నెక్స్ట్ డిజైన్. ఇక్కడ మొత్తం శారీలో వచ్చిన కాంట్రాస్ట్ తీసుకోకుండా సెల్ఫ్ తీసుకొని సపరేట్ ఫ్యాబ్రిక్ వర్క్ చేసాము. ఇక్కడ బ్యాక్ నెక్ సింపుల్ గా వచ్చి హ్యాండ్స్ కి డ్యూయల్ టోన్ లో వర్క్ వస్తుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ పెంచుకోవడానికి పెంచితే కనుక స్టిచెస్ పెద్దగా అయిపోతాయి. ఉన్నది ఉన్నట్టే పెట్టుకోవాలి. హ్యాండ్స్ కి దగ్గర చుట్టూ వర్క్ రాలేదు చూడండి ఇక్కడ. సో అలా ఉంటుంది కంప్యూటర్ లో. మగ్గం వర్క్ లో మొత్తం వర్క్ వస్తుంది. సో అది డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. హ్యాండ్స్ లో కింద ఒక పార్ట్ ఆఫ్ వర్క్, పైన ఒక పార్ట్ ఆఫ్ వర్క్ వస్తుంది. శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఆ క్రీపర్ లీఫ్ కి మనం తీసుకున్నాం. ఇక్కడ కాంట్రాస్ట్ గా బేబీ పింక్ యాడ్ చేసాము. వేసుకుంటే లుక్ వైజ్ గా ఇలా ఉంటుంది. అన్ని అయిపోయాయి. జస్ట్ ఒకటైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ లో ఉంది. ఒకసారి చూడండి. మంచి రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఇలా శారీలో ఉన్న కలర్స్, థ్రెడ్స్ అండ్ జరీస్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్యాటర్న్ లో ఎలిఫెంట్ అండ్ పీకాక్స్ ఎందుకు వేసామంటే శారీ బోర్డర్ లో ఒకసారి డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ బోర్డర్ పార్ట్ లో పీకాక్స్, ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో అందుకని ఆల్ ఓవర్ వర్క్స్ లో దీనికి మ్యాచ్ అయ్యే ప్యాటర్న్ లో ఉన్నవి సెలెక్ట్ చేసి వేసాము. శారీలో ఉన్న రెడ్ కలర్ తీసుకున్నాము. గోల్డ్ జరీ తీసుకున్నాము. ఇక్కడ గోల్డ్ జరీలో కాపర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ అయి ఉన్న జరీ షేడ్. జరీస్ లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. శారీ షేడ్ ని బట్టి జరీస్ కూడా మారుస్తూ ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ కి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయి వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూసేయండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ వ్యూ. ఇవేనండి ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.